మన కాకినాడ గాంధీ పార్కులో ప్రతిరోజు మనకు యోగా నేర్పించే మన ఆత్మీయ యోగా టీచర్ సురేష్ కుమార్ గారి బర్త్డేని మన యోగా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చాలా ఆనందంగా సెలబ్రేట్ చేశాం. సురేష్ గారి గురించి చెప్పాలంటే ఒక వెరీ హంబుల్ పర్సన్. ఆయన ఎప్పుడూ ఎవరి మీద కోపం చూపించారు. క్లాస్ కి ఎవరైనా అవుట్ ఆఫ్ టౌన్ వర్క్ వల్ల రాలేకపోయినా అసలు స్కోల్డింగ్ అనే మాట ఆయన దగ్గరే ఉండదు. బదులుగా ఆయన ఎల్లప్పుడూ ఓర్పు మరియు చిరునవ్వుతో మనల్ని ఇన్స్పైరింగ్ చేస్తారు. ఆయన తరగతుల్లో మేము నేర్చుకున్నది కేవలం యోగా ప్రాసెస్ మాత్రమే కాదు. యోగా అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ అంటే ఏంటి, మన రోజువారీ జీవితంలో దాన్ని ఎలా అప్లై చేసుకోవాలో ఇవన్నీ ఆయన చాలా క్లారిటీగా టీచ్ చేస్తారు. ఈ రోజు ఆయన బర్త్డే సెలబ్రేషన్ లో ముందుగా కేక్ కటింగ్ జరిగింది గాంధీ పార్క్ లోనే. అందరూ కలిసి హాయిగా ఫొటోస్ తీసుకున్నాం. తర్వాత ఆయనకు ఒక సాల్వాతో సన్మానం చేశారు. ఆయన డెడికేషన్ కి ఒక చిన్న ట్రిబ్యూట్ ఇచ్చాం. ఈ ప్రత్యేక సందర్భంలో గాంధీ పార్క్ వాకర్స్, యోగా మరియు జిమ్ మెంబర్స్ అందరూ అభిమానులతో ఆయనను సాల్వా కప్పి కేక్ కటింగ్ చేయించారు. శ్రీ పరస సురేష్ కుమార్ గారు గత కొన్ని సంవత్సరాలుగా అందరికీ అందుబాటులో ఉంటూ ఫ్రీ యోగా ట్రైనింగ్ అందిస్తున్నారు. ఆయన ఫిలాసఫీ చాలా సింపుల్. ఆరోగ్యంగా ఉంటేనే జీవితం ఆనందంగా ఉంటుంది అని ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు. యోగా గురువు మాత్రమే కాకుండా ఆయన ఒక మెడికల్ కంపెనీ కూడా నడిపిస్తున్నారు. అలానే గత 3 సంవత్సరాలుగా గాంధీ పార్క్ ప్రెసిడెంట్ గా ఉంటూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన లీడర్షిప్ తో యోగా మెంబర్స్ మరియు వాకర్స్ అందరూ కలిసి ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండేందుకు ముందుకు సాగుతున్నారు. ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 8 గంటల వరకు గాంధీ పార్క్ జిమ్స్ ఆవరణలో యోగా మరియు సాధన జరుగుతుంది. ఎవరైనా ఆసక్తి ఉంటే పాల్గొనవచ్చు. సెలబ్రేషన్ తర్వాత కూడా అందరినీ ఆయనతో కలిసి హోటల్ కి తీసుకువెళ్లారు. టైం స్పెండ్ చేయడం చాలా జాయ్ఫుల్ గా అనిపించింది. ఇంత గ్రౌండెడ్ మరియు ఇన్స్పైరింగ్ యోగా గురువైన సురేష్ కుమార్ గారికి మన హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుందాం. ఫైనలీ మే యూ లివ్ లాంగ్, హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్. కీప్ ఇన్స్పైరింగ్ us sir. Second happy birthday to you. కోరి ప్రార్థిస్తున్నాం. రండి. హ్యాపీ బర్త్డే టు యు. 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 హ్యాపీ బర్త్డే టు సురేష్ గారు. హ్యాపీ బర్త్డే.
పర్ఫెక్ట్ గా ఉండాలి. లైన్ గా వచ్చి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలనుకుంటున్నారు కూడా ఆయనకి శుభాకాంక్షలు కోరుకుంటున్నారు కూడా సార్ అందరూ కూడా ఆయనకి కేక్ తినిపించాలి. అందరూ కూడా ఇలాంటి పుట్టినరోజు చాలా జరుపుకోవాలని కోరుకుంటూ సార్కి అందరి తరఫున శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రోజున ఇందాక ఓ దీపావళి జరిగింది, ఇప్పుడు మళ్ళీ ఇంకో దీపావళి జరుగుతుంది. ఇలాంటి దీపావళి కూడా మళ్ళీ ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఇట్లు మీ మిత్ర బృందం, యోగా మిత్ర బృందం, యోగా మిత్ర బృందం కాదండి, ఆకర్షణ బృందం కూడా. ఓకే ఓకే సారీ సార్, మనం మర్చిపోయి క్షమించాలి. మొత్తం పెడితే ఇప్పుడు ఆయన మనిషి స్వీట్ అయిపోతాడు. శర్మ గారు, శాస్త్రి గారు, బాబాయ్ గారు రండి. రావణ పెట్టు బాబు కెమెరామెన్ ఒకసారి మీరు వెళ్ళి కేక్ తిప్పింది సార్. కెమెరామెన్ గారు ఒక్కసారి మీరు వెళ్ళి కేక్ తిప్పించండి, దగ్గర ఫోటో మీరు చేస్తా వెళ్ళండి. కెమెరామెన్ గారు వెళ్ళాలి దగ్గరికి ఒక్కసారి. ఓకే ఓకే, మీరు అలాగంటే అలాగా. మన యోగా మిత్రులకి, వాకింగ్ మిత్రులకి శాస్త్రి గారు నా ధన్యవాదాలు. ఈ పార్క్ లో జిమ్ సోదరులకి అందరికీ కూడా ఈ రోజు మనందరం ఇంత ఆనందంగా ఉన్నామంటే మనందరం కలిసిమెలిసి ఒక కుటుంబంలో సభ్యుల్లా మనందరం కలిసిమెలిసి ఉంటున్నాం కనుక మన ఈ పార్క్ ఎంత కళగా, ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ జిమ్ ప్రాంగణం ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలని మీరు చూపించిన ప్రేమకి నా మనస్ఫూర్తిగా శిరసు ఉంచి అందరికీ కూడా నమస్కారాలు. మనం నిజంగా ఇందులో పెద్దలందరికీ కూడా ఇది మనం ఒక కుటుంబంలో మనం ఇంకా ముందుకి గురుగారు వెళ్ళండి. ఇంకా ఎక్కువ మందిని కలుపుకుంటూ అందరూ కూడా ఒక స్నేహభావంతో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలి. ముఖ్యంగా నేను ప్రతి మీటింగ్ లో కూడా చెప్పేది అదే. ఎందుకంటే అందరూ కూడా పెద్దవాళ్ళు అవుతున్నాం, మన పిల్లలు దూరంగా ఉంటున్నారు. మనం స్నేహితులే మనకి కుటుంబ సభ్యులు. ఏ అవసరం వచ్చినా కూడా నేనున్నాను అనే తండ్రి కొడుకు దగ్గర ఎలా చూసారు సార్, తండ్రి కొడుకు అనుభవం చూసారు ఎలా ఉందో. సో మన అందరూ కూడా ఇక్కడ కావాలి. ఏదైనా ఆనంద సమయాల్లో కూడా 10 మంది కలిసి ఉండి మనందరం ఒకరికొకరు చేయి కలుపుకుంటూ ముందుకెళ్లాలని కోరుకుంటూ ఇంత అభిమానం చూపించిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నా చిన్న విన్నపం, ఇప్పుడు మన సోదరులందరూ కూడా ఒక అల్పాహారం ఏర్పాటు చేశాను. చెర్రీస్ అని అక్కడ హాల్ అది చాలా బాగుంది కనుక అక్కడ ఏసీ హాల్ అది ఉంది కనుక అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. తీసుకోవాల్సిందిగా షుగరు ఏమో షుగర్ ఉందా తింటలేదేమో అనుకున్నాం. షుగర్ రెండో దేవుడు వచ్చాడు. ఎందుకు మాకు రెండో దేవుడు వచ్చాడు?
విడి పైసాలు మొదటాన్ని సవ్యం అందరూ పాయసం తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా సేమియా తీసుకోండి సార్. సేమియా తీసి రండి రవి గారు వెళ్ళండి. తీసుకున్నారా ఇడ్లీ చెప్పేసానే ఆల్రెడీ కానీ నాకు కావాలంటే ప్యాకెట్ అడిగాడు కదా అందరూ పిలిచి బయటికి సార్ ఎవరు పూర్తి చేస్తున్నారో అలాగే